Okay, if you remember what we considered in our last two sessions about the difference between the old covenant and the new covenant. గత 2 సెషన్స్ లో కూడా మనము పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూసాం. Just a quick revision. In the old covenant they did not know God as Father. మనం దాన్ని పునరావృతం చేసుకున్నట్లయితే పాత నిబంధనలో దేవుణ్ణి వాళ్ళు తండ్రిగా ఎరగరు. We know him as Father. And that's something we must know as a reality every day. మనము ఆయన్ని తండ్రిగా ఎరుగుతాము. అనుదినము కూడా వాస్తవికతలో మనం దాన్ని తెలుసుకోవాలి. Not just a theory that we know in a textbook. ఏదో ఒక టెక్స్ట్ బుక్ లో థియరీ లాగా తెలుసుకోవటం కాదు. And the second thing is, in the old covenant Satan was not defeated. రెండవది ఏంటంటే పాత నిబంధనలో సాతాను ఓడించబడలేదు. So any Christian who lives in fear of the devil is living in the old covenant. ఏ క్రైస్తవుడైనా అపవాదికి భయపడి జీవిస్తూ ఉన్నట్లయితే అతడు పాత నిబంధనలోనే జీవిస్తున్నాడు. He doesn't believe that Satan's been defeated. సాతాను ఓడించబడ్డాడని వాళ్ళు తెలుసుకోలేదు. Anyone who feels that Satan can have some power over him, సాతాను నా మీద శక్తి కలిగి ఉన్నాడని ఎవరైనా అనుకుంటున్నట్లయితే, it could either be that that person has yielded some area of his life to the devil, or he doesn't know that the devil's defeated. అది ఏ విధంగా ఉంటుందంటే, ఆ వ్యక్తి తన జీవితంలో ఏదైనా కొంత భాగాన్ని అపవాదికి లోబర్చి ఉండొచ్చు, లేదంటే అపవాది ఆ శిలువలో ఓడించబడ్డాడని ఆ వ్యక్తి తెలుసుకోలేదు. We need to teach our children right from a very young age. Satan was defeated on the cross. He's got no power over them. మన పిల్లలకి చిన్న వయసు నుండే మనం చెప్పాలి, అపవాది ఆ శిలువలో ఓడించబడ్డాడు, మన మీద ఎటువంటి శక్తి ఉండదని. Absolutely none. ఎటువంటి శక్తి ఉండదు. It's got nothing to do with age or experience or knowledge. ఇది వయసుకు సంబంధించో, అనుభవానికి సంబంధించో, తెలివితేటలకు సంబంధించో ఉండదు. I mean, if an enemy is defeated, it's defeated. ఒక శత్రువు ఓడించబడ్డాడంటే ఓడించబడ్డాడు. It's got nothing to do with you. నిన్ను బట్టే ఉండదు అది. But if you don't believe it, it doesn't work. And that's how it is with a lot of promises in scripture. కానీ నువ్వు దాన్ని నమ్మనట్లయితే అది నీకు పనిచేయదు. లేఖనాల్లో కూడా అనేక వాగ్దానాల విషయంలో ఇలానే ఉంటుంది. The Lord can do many things for us, but it will not work if we don't believe it. దేవుడు మన జీవితంలో అనేక విషయాలు చేయొచ్చు, కానీ మనం నమ్మనట్లయితే అది పనిచేయదు. It says in the Bible in one place that he could not do many mighty works there because of their unbelief. బైబిల్లో ఒక చోట ఈ విధంగా రాయబడింది, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అనేకమైన అద్భుతాలు అక్కడ చేయలేకపోయాడు. And the second thing we considered in the second study was రెండవ అధ్యయనంలో మనం చూసింది ఏంటంటే, that in the new covenant we are to look into the Bible to see the glory of Jesus. దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను మనం చూస్తూ ఉండాలి. Not verses and texts and doctrines. ఏదో వచనాలు, లేకపోతే అక్కడ ఏం రాయబడి ఉంది, లేకపోతే అక్కడ సిద్ధాంతం ఏంటని కాదు. So any Christian who's still studying texts and doctrines and all that in scripture hasn't really understood what God gave us the Bible for. లేఖనాల్లో ఇంకా వచనాల గురించి, అక్కడ అక్షరాల గురించి చదువుతున్నట్లయితే దేవుడు అసలు బైబిల్ మనకి ఎందుకు ఇచ్చాడో వాళ్ళకి అర్థం కాలేదు. Or anybody who's studying the Bible to prepare sermons hasn't understood what the Bible was given for. ఎవరైనా కానీ బైబిల్ కేవలం ప్రసంగాలు చేయడానికే చదువుతున్నట్లయితే వాళ్ళకి కూడా ఇంకా అర్థం కాలేదు బైబిల్ ఎందుకు ఇవ్వబడింది. I believe lots and lots of Christians, good Christians, are living in the old covenant just in this one area. ఈ విషయాన్ని బట్టి చూసినట్లయితే అనేక మంది మంచి క్రైస్తవులు కూడా ఇంకా పాత నిబంధనలోనే జీవిస్తున్నారు. They don't see the glory of Jesus when they read the scriptures. I mean, you ask yourself. వారు లేఖనాలను చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను చూడలేకపోతున్నారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. When was the last time you saw something of Jesus in the scriptures, or you saw a doctrine? లేఖనాల్లో ఎప్పుడు మీరు చివరిసారి యేసు ప్రభువుని చూశారు, లేక కేవలం సిద్ధాంతాన్ని చూస్తున్నారా? And the other thing is that the Holy Spirit shows us the glory of Jesus in order to conform us to that image. ఇంకొక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను మనకి ఎందుకు చూపిస్తా అంటే, ప్రభు యొక్క పోలికలు మనం మార్చబట్టానికి. Not to taunt us saying you're not like that. నువ్వు అలా లేవు అని చూపించడానికి కాదు. And then I don't want to see the glory of Jesus if it's just going to make me feel miserable. నేను ప్రభు యొక్క మహిమను చూసి నేను ఇంకా దౌర్భాగ్యుడిగా మారుతున్నట్లయితే అప్పుడు ప్రభు ఆ మహిమను చూపించడు మనకి. But the wonderful thing is he makes us like him. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, మనం ఆయన వలె మార్చబడటానికి ఆయన సహాయం చేస్తాడు. So today we want to consider the subject of the blood of Christ and justification, which is very, very important to understand. ఈ రోజు మనం క్రీస్తు యొక్క రక్తం గురించి, నీతిమంతులుగా తీర్చబడటం గురించి చూద్దాం. ఇది ఎంతో ప్రాముఖ్యమైన అంశం. In Hebrews in chapter 9, there's a contrast drawn between the blood of bulls and goats. Hebrews 9 verse 13 and 14. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13, 14 వచనాల్లో మనం చూసినట్లయితే, మేకల యొక్కయు కోడెల యొక్క రక్తానికి యేసు ప్రభు యొక్క రక్తంతో కూడా పోల్చి చెప్పడం జరిగింది. In the old covenant it says the blood of goats and bulls
and the ashes of a heifer, sprinkling those who've been defiled, could sanctify for the cleansing of the flesh. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటియు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎడ్ల How much more will the blood of Christ, who through the eternal Spirit offered himself without blemish, cleanse your conscience from dead works to serve the living God? నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. You cannot serve the living God if you have not understood what the blood of Christ can do for your conscience. It's very clear in that verse. యేసు ప్రభు యొక్క రక్తము నీ మనస్సాక్షికి ఏం చేస్తుందో నువ్వు తెలుసుకోకుండా జీవము గల దేవుణ్ణి నువ్వు సేవించలేవు. ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. Nobody could have this clear conscience in the old covenant. పాత నిబంధనలో ఎవరు కూడా ఈ నిర్దోషమైన మనస్సాక్షిని కలిగి ఉండలేరు. And Christians who are living without a clear conscience, I want to say to you in Jesus' name, you are living under the old covenant. క్రైస్తవులు ఇక్కడ శుద్ధి చేయబడిన మనస్సాక్షిని కలిగి లేకుండా ఎవరైతే జీవిస్తున్నారో నేను చెప్తున్నాను, మీరు పాత నిబంధన క్రిందే ఇంకా జీవిస్తున్నారు. Whether you know it or not. And that's why your life is so miserable. That's why you're so defeated. అది మీకు తెలిసినా తెలియకపోయినా అందుకే మీ జీవితం ఎంతో దౌర్భాగ్యంగా ఉంది, ఎంతో ఓడిపోయిన జీవితంగా ఉంది. Because you haven't come to see what the blood of Christ can do for you. ఎందుకంటే క్రీస్తు యొక్క రక్తం నీకు ఏమి చేయగలదో నీవు ఇంకా తెలుసుకోలేదు. You're actually living as it were the blood of bulls and goats did something for you. మేకల యొక్క కోడెల యొక్క రక్తము నీకు శుద్ధి చేసినట్లుగా నువ్వు జీవిస్తున్నావు. The very first time the word new covenant was used in the New Testament is when Jesus used it at the Last Supper. క్రొత్త నిబంధన అనే మాటను మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఉపయోగించారంటే ప్రభు యొక్క చివరి రాత్రి భోజనమును. You see in Luke 22 and verse 20. This is the first time the word new covenant is used. లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనంలో క్రొత్త నిబంధన అనే మాటను మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉపయోగించారు. And Jesus said in Luke 22 verse 20, after they had eaten, he took the cup, Luke 22:20, and he said, "This cup which is poured out for you is the new covenant in my blood." లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనము. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. So Jesus was the one who used that phrase. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను ఉపయోగించారు. And any word that Jesus uses, if I don't try to understand it, యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించిన ఏ మాటనైనా నేను దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోయినట్లయితే I don't take his word seriously. ఆయన మాటలు నేను తీవ్రంగా తీసుకోవట్లేదు. When he says this is the new covenant in my blood, I need to understand what is this new covenant in the blood of Jesus Christ. మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన అని ప్రభువు చెప్తున్నప్పుడు ఏంటి దాని అర్థం అని మనం తెలుసుకోవాలి. Is it just something I sing about, or has it got something to do in my life in which if I don't know? ఇది కేవలం నేను పాటలు పాడటానికేనా, లేకపోతే నా జీవితంలో దీన్ని ఏమన్నా నేను ఉపయోగించాలా అనే విషయం నాకు తెలియనట్లయితే I'll miss out on some part of the new covenant. క్రొత్త నిబంధనలోని కొంత భాగాన్ని నేను కోల్పోతాను. And if you turn to Hebrews in chapter 13, you find there in Hebrews 13 that verse 20, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, the God of peace, who brought up from the dead the great shepherd of the sheep, that is Jesus Christ. How did he bring him up from the dead? Through the blood of the eternal covenant. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఏ విధంగా ఆయన మృతుల్లో నుండి లేపాడు? నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి. Have you ever thought of that? The resurrection of Jesus Christ is connected with the blood of the eternal covenant. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి జరిగింది. That means the blood that Jesus shed on the cross when he died, and the soldier pierced his side, and the last drop of his blood oozed out of his body. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించినప్పుడు ఆయన కార్చిన రక్తము, ఆ సైనికులు బల్లెంతో పొడిచినప్పుడు ఆయన విడిచిన చివరి రక్తపు బొట్టు. There was no blood left in his body when he was taken down from the cross. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కార్చారు. ఆయన్ని ఆ శిలువలో నుంచి దించేటప్పుడు ఇంకా రక్తం అనేది లేదు. Because some of it dripped through his hands and legs, and the rest was all came out when his side was pierced. కొంత అయితే కాళ్ళ చేతుల ద్వారా వెళ్ళింది, కానీ మిగిలిందంతా కూడా తన పక్కలో బల్లెంతో పోవటం ద్వారా మిగిలిన రక్తం అంతా కూడా కారిపోయింది. And that's why if you read carefully, when he appeared to the disciples
after the resurrection, he said to them, "See, I'm not a spirit." ఆ తర్వాత మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు నేను ఒక భూతమును కాదు అని చెప్పాడు. Because a spirit does not have flesh and bones, not blood. ఎందుకంటే భూతానికి శరీరం ఉండదు, ఎముకలు ఉండవు, రక్తం కాదు. Luke 24, a spirit does not have flesh and bones like you see me have. లూకా 24 అధ్యాయంలో మనం చూసినట్లుగా నాకున్నట్టుగా మీరు చూచుతున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు. There was not a drop of blood in the resurrected body of Jesus. There will not be a drop of blood in our resurrected body when we are resurrected. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత ఒక రక్తపు చుక్క కూడా లేదు. మనం కూడా పునరుద్ధరణ అయిన తర్వాత మన శరీరంలో కూడా ఒక రక్తపు చుక్క కూడా ఉండదు. There's something very important in the fact that all the blood of Jesus, when he died on the cross, drained out from his body. ఇదెంతో ప్రాముఖ్యమైన విషయము. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించినప్పుడు క్రీస్తు యొక్క రక్తమంతా కూడా తన శరీరం నుండి కారిపోయింది. And that was not only as an atonement for our sins, అది కేవలం మన పాపములకు ప్రాయశ్చిత్తం కోసం మాత్రమే కాదు, not only to turn away the wrath of God, not a way to satisfy God that the punishment for man's sin was taken completely. ఇది కేవలం దేవుని యొక్క ఉగ్రతను తప్పించడానికి మాత్రమే కాదు, మానవుని యొక్క పాపము సంపూర్ణంగా తీసివేయబడిందని దేవుణ్ణి శాంతింపచేయటానికి మాత్రమే కాదు, but also as that which God accepted as therefore I can now redeem man. ఇప్పుడు దేవుడు నన్ను అంగీకరించాడు, నేను విమోచించబడిన మానవుణ్ణి. Man can stand before me as if, not only as if he had never sinned. ఇప్పుడు దేవుని ఎదుట మానవుడు నిలబడగలడు, ఒక్క పాపము కూడా చేయని వ్యక్తిగానే కాకుండా, which itself would have been a great thing, అదే ఎంత గొప్ప విషయం, but as if he has been totally righteous from day one of his life. తన జీవితంలో మొదటి రోజు నుండి కూడా ఎంతో నీతిమంతుడిగా ఉన్నాడు అన్నట్లు నిలబడటం. So that is the power of the blood of Christ. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఉన్న శక్తి. In the old covenant in Leviticus in chapter 17, where the law is given, పాత నిబంధనలో లేవి కాండం 17 అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు పాత నిబంధనలో వారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు the Lord said to the Israelites in Leviticus 17 and verse 11, here's why the blood is important. లేవి కాండం 17 అధ్యాయం 11వ వచనము. ఇక్కడ రక్తము ఎంతో ప్రాముఖ్యమైనది. రక్తము దేహమునకు ప్రాణము. The life of the flesh in animals or in human beings is in the blood. మానవులకైనా జంతువులకైనా వారి ప్రాణము రక్తంలోనే ఉంటుంది. You see, you can cut off a man's flesh and bones and he can still live. ఒక మానవుని యొక్క మాంసం కానీ ఎముకలు కానీ నువ్వు తీసివేసినా కానీ ఇంకా బ్రతుకుతాడు. But you drain out his blood, he cannot live even if all the members of his body are there. కానీ నువ్వు అందులో ఉన్న రక్తాన్ని తీసివేసినట్లయితే ఆ శరీరంలో అవయవాలు అన్నీ ఉన్నా కానీ ఆ వ్యక్తి జీవించలేడు. You know that very well. The life of the flesh is not in the hands or the legs or the eyes or any part of the body, it is in the blood. ఇది మీ అందరికీ తెలుసు. ఒక మానవుని యొక్క ప్రాణం అనేది కాళ్ళల్లోనో చేతుల్లోనో శరీరంలోనో మరి అవయవంలోనో ఉండదు కానీ రక్తంలో ఉంటుంది ప్రాణం. And therefore I have given it on the altar as an atonement for your souls. అందుకే మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దాన్ని మీకు ఇచ్చితిని. It's life that has to be given because of man's sin. కాబట్టి మానవుని యొక్క పాపం కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం వచ్చింది. And because the life of the flesh, therefore I said to the sons of Israel, none of you must eat blood. కాబట్టి మీలో ఎవడును రక్తం తినకూడదని, మీలో నివసించే పరదేశీ రక్తం తినకూడదని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించితిని. That's why they were forbidden from eating the blood of animals when they ate animals. అందుకే వారు జంతువుల్ని తినేటప్పుడు కూడా రక్తము తినకూడదని వాళ్ళు ఆజ్ఞాపించబడ్డారు. So all that is a background, and when you come to Romans, ఈ నేపథ్యం అంతా మనం చూసుకొని రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే we read about justification. And we read in Romans 5 verse 9, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే that we are justified by his blood. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. Romans 5 verse 9, we know that we are forgiven because the blood of Christ was shed for us, but justified is a bigger word than that. రోమీయులకు రాసిన పత్రిక 5:9లో మనం చూసినట్లయితే యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయని మనకు తెలుసు, కానీ మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అది అంతకంటే ఎక్కువైంది. And it's very important for us to know justified is related to righteous, declared righteous. నీతిమంతులుగా తీర్చబడటము, not declared without sin. Just is the word, same word as righteous.
ఇక్కడ పాపం చేయలేదని కాదు, కానీ ఇక్కడ నీతిమంతుడు అని. Just. The just shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. The righteous shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. Justified means declared righteous. ఇక్కడ జస్టిఫైడ్ అంటే నీతిమంతుడిగా తీర్చబడటం. So even though I have committed so many sins in my life, the blood of Christ not only blots it all out and forgives me completely, నా జీవితంలో అనేక పాపాలు చేసినప్పటికీ యేసుప్రభు యొక్క రక్తము నా పాపములను తుడిచిపెట్టి నన్ను క్షమించటం మాత్రమే కాదు, and looks at me as if I never sinned, but it declares me as I've lived in righteousness from day one. నేను పాపము చేయలేదు అని చూపించటం మాత్రమే కాదు, కానీ మొదటి రోజు నుండి కూడా నేను నీతిమంతుడిగా జీవించాను అని తీర్పు తీర్చటం. See, just the fact that I did not sin, that just clears out the record and leaves it blank. నేను పాపం చేయలేదు అని అన్ని తుడిచిపెట్టడం అనేది నా రికార్డులో అంతా అది శుభ్రం చేయబడి అక్కడ ఖాళీగా ఉంటుంది. But righteousness fills it up. Christ is my righteousness, it says. కానీ నీతిమంతుడిగా తీర్చబడటం అంటే క్రీస్తు యొక్క నీతితో నింపబడుతుంది అది. So I don't stand before God just because my sins are forgiven, నేను దేవుని ఎదుట కేవలం నా పాపాలు క్షమించబడ్డాయని నిలబడటం మాత్రమే కాదు, and because all my sins are blotted out. I stand before God because Christ has become my righteousness. నా పాపాలన్నీ తుడిచివేయబడ్డాయి, నేను దేవుని దగ్గర ఎలా నిలబడతానంటే క్రీస్తే నా నీతిగా ఉన్నాడు. The blood of Christ has declared me righteous. క్రీస్తు యొక్క రక్తము నన్ను నీతిమంతునిగా తీర్చింది. Very important to understand that. దీన్ని అర్థం చేసుకోవటం ఎంత ప్రాముఖ్యం. And that is why we can come with boldness. I believe there are many Christians అందుకే మనం ధైర్యంతో రావచ్చు. అనేక మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే who lack this boldness when they come before the Lord. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ధైర్యాన్ని వాళ్ళు కొదువుగా ఉన్నారు. They're always wondering, is God angry with me? Has he accepted me? I made so many mistakes in my life. దేవుడు నా మీద కోపంగా ఉన్నాడేమో, దేవుడు నన్ను అంగీకరించాడా, అయ్యో నేను తప్పులు చేశానే. It's all because you haven't understood justification, and I don't think the devil ever wants you to understand it fully. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీతిమంతుడిగా తీర్చబడటం అంటే నీకు అర్థం కాలేదు, నువ్వు అర్థం చేసుకోకూడదని అపవాది కోరుకుంటున్నాడు. Because he always wants you to live with a little hesitation. He doesn't mind your coming once in a while. నువ్వు అప్పుడప్పుడు వస్తే అపవాది పట్టించుకోడు, కానీ నువ్వు ఏదో సంశయంతో దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటూ ఉంటాడు. But with great boldness, no. Don't ever dare to be like that. గొప్ప ధైర్యంతో దేవుని దగ్గరికి రావటమా, లేదు అలాంటి ధైర్యం నువ్వు చేయొద్దు అంటాడు. But a true Christian who's understood justification comes before God with great boldness. కానీ నీతిమంతునిగా తీర్చబడటం అంటే ఏంటో అర్థం చేసుకున్న ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని దగ్గరికి ఎంతో ధైర్యంతో వస్తాడు. Not because he's arrogant or proud, అతడు గర్విష్ఠనో లేకపోతే అహంకారనో కాదు, but because he's kept his conscience clear. తన మనస్సాక్షి నిర్దోషంగా ఉంచుకున్నాడు కాబట్టి. We read in Hebrews chapter 9, the verse that we read, how much more shall the blood of Christ cleanse your conscience from dead works. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినట్లుగా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. To serve the living God. I cannot serve the living God if my conscience is not clear. నా మనస్సాక్షి పవిత్రంగా లేనట్లయితే జీవము గల దేవుణ్ణి నేను సేవించలేను. Don't ever think that God will accept your service if there's one thing which is still on your conscience unsettled. నీ మనస్సాక్షి విషయంలో నువ్వు సరి చేసుకుంది ఒకటి ఉన్నా కానీ దేవుడు నీ సేవను అంగీకరిస్తాడని నువ్వు అనుకోవద్దు. There are multitudes of born again believers who at least who think they are born again, నూతనంగా జన్మించిన అనేక మంది విశ్వాసులు, కనీసం వాళ్ళు నూతనంగా జన్మించాలని అనుకుంటున్నారు, who got so many unsettled things in their life. వాళ్ళ జీవితంలో సరి చేసుకోని విషయాలు చాలా ఉన్నాయి. They haven't forgiven somebody, they haven't asked somebody's forgiveness, వాళ్ళు ఎవరినో క్షమించట్లేదు, ఎవరినో క్షమాపణ అడగటం లేదు, and they think they can serve God. They are fooling themselves. అయినా కానీ వాళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నాం అనుకుంటారు, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. You cannot serve the living God if your conscience is not completely cleansed. నీ మనస్సాక్షి సంపూర్ణంగా పవిత్రపరచకుండా ఉన్నట్లయితే నీవు జీవము గల దేవుణ్ణి సేవించలేవు. If you're not absolutely sure that the blood of Christ has dealt with your past and declared you righteous before God, క్రీస్తు యొక్క రక్తము నీ గతాన్నంతా కూడా సరిచేసింది, నువ్వు దేవుని ఎదుట సంపూర్ణంగా నీతిమంతునిగా తీర్చబడ్డావు. if you're not convinced about that, all your service for God, you may be the greatest preacher in the world, you're wasting your time. ఒకవేళ ఆ విషయంలో నువ్వు ఒప్పుదల లేకుండా ఉన్నట్లయితే నువ్వు దేవుని కోసం ఎంత సేవ చేసినా, ఈ లోకంలో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన బోధకుడిగా నువ్వు ఉన్నా కానీ నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. It will not
not be acceptable before God, దేవుని ఎదుట అది అంగీకరించబడదు. even if men are impressed. మనుషులు ఏదో ముగ్ధులైపోయినా సరే, Whether it's a small service to the Sunday school or young people, అది సండే స్కూల్ పిల్లల మధ్య చేసే చిన్న పరిచర్య అయినా, యవనస్తుల మధ్య చేసే పరిచర్య అయినా, or any type of service, remember this, my dear brothers, అది ఏ పరిచర్య అయినా నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. your conscience must be clear to serve the living God. జీవం గల దేవుణ్ణి సేవించడానికి మీ మనస్సాక్షి ఎప్పుడు నిర్దోషంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. And that's why the Apostle Paul said in Acts chapter 24, అందుకే అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యములు 24వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. Acts 24, I want to be in the resurrection of the righteous, he says in verse 15, not in the resurrection of the wicked. Therefore, what do I do? 15వ వచనంలో ఏం చెప్తున్నా అంటే, నేను నీతిమంతుల పునరుద్ధానంలో పాలు పొందాలి, అనీతిమంతుల పునరుద్ధానంలో కాదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? I do my best. There's something I have to do. నేను సాధ్యమైనంత వరకు నేను ఈ పని చేస్తున్నాను అంటే నేను చేయాలి. ఇది It's not automatic. ఏదో ఆటోమేటిక్ గా జరిగేది కాదు. I do my best to keep my conscience 100% blameless. నా తరపున నేను ఇది చేస్తున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి 100% నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. Before God and before men. దేవుని ఎదుట మనుషుల ఎదుట. You know, it's easier to confess a sin to God than it is to confess to men. దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకోవటం ఎంతో సులభం మనుషుల దగ్గర ఒప్పుకోవటం కంటే. I'm sure you've discovered that. To ask forgiveness from God when you lost your temper is easy, but to go and ask forgiveness from that person against whom you lost your temper, that's more difficult. నువ్వు ఒక వ్యక్తి మీద కోపపడినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవటం సులభం, కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవటం ఎంత కష్టం. That shows the tremendous pride we have. అదేం సూచిస్తుందంటే మనం ఎంత గర్విష్ఠులమో తెలియజేస్తుంది. Pride that thinks that we can come before a holy God and confess sin. ఆ గర్వం ఏం తెలియజేస్తుందంటే ఒక పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చి మన పాపాన్ని సులభంగా ఒప్పుకోవచ్చు, కానీ And we can't come before an unholy person and ask forgiveness. ఒక అపవిత్రుడైన వ్యక్తి దగ్గరికి వచ్చి మనము మన పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నాం. It's a deception. You have not come before a holy God. You have come before yourself. అదెంతో మోసం. నువ్వు నిజంగా పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి రాలేదు, కానీ నీ దగ్గరికే నువ్వు వచ్చావు. You're like the Pharisee who prayed to himself, "Oh God, forgive me." నువ్వు ఒక పరిసయ్యుడు లాగా, పరిసయ్యుడు తనకు తానే ప్రార్థన చేసుకున్నట్లుగా నీకు నువ్వే ప్రార్థన చేసుకున్నావు. ఓ ప్రభువా నన్ను క్షమించు. And you think you've come before God. The proof that you've come before a holy God is you're ready to go before an unholy man and ask forgiveness. కానీ నువ్వు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చాను అనుకుంటున్నావు, కానీ నిజంగా నువ్వు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చావు అంటానికి రుజువు ఏంటంటే ఒక అపవిత్రుడైన మనుషుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకుంటావు సులభంగా. So the next time you don't ask forgiveness from an unholy person whom you injured, don't imagine that God has forgiven you. He has not. ఈసారి నువ్వు గాయపరిచిన ఒక మనుషుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకోలేనట్లయితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకున్నాను అని నువ్వు ఊహించుకోవద్దు. దేవుడు క్షమించడు, దేవుడు వినడు. So do your best to keep your conscience blameless before God and before men. కాబట్టి దేవుని ఎడల మనుషుల ఎడల నీ మనస్సాక్షిని నిర్దోషంగా ఉంచడానికి నీవు అభ్యాసం చేయాలి. And this is possible because the blood of Christ has been shed on the cross for us, and we are declared righteous because of that. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఆ శిలువలో కార్చబడింది కాబట్టి ఇది సాధ్యమే. దాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. Now turn with me to 1 John. As I said, I'm not taking a Bible study. I'm just trying to stimulate you. All I do is give you some starters. నేను ఇంత ముందు చెప్పినట్లుగా బైబిల్ అధ్యయనం ఏమీ నేను చేయటం లేదు, కానీ కేవలం మీ ఆసక్తిని పురికొల్పడానికి నేను చేస్తున్నాను. కేవలం నేను కొన్ని స్టార్టర్స్ ఇస్తున్నాను మీకు. And the main meal is for you to find out yourself from Scripture. కానీ మెయిన్ మీల్స్ లేఖనాల్లో నుండి మీరే కనుగొనాలి. All these 15-minute sessions will only be starters. ఈ 15 నిమిషాల అధ్యయనాలన్నీ కేవలం స్టార్టర్స్ మాత్రమే. 1 John chapter 1. Have you read this verse carefully? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఈ వచనాన్ని ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా చదివారా? We know verse 9. If we confess our sins, God is faithful and righteous to forgive us all our sins and to cleanse us from all unrighteousness. ఈ వచనం మనకు తెలుసు. 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. That's clear. But then it says in verse 7, if we walk in the light as God is in the light. ఇక్కడ 7వ వచనం మనం చూసినట్లయితే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల we have fellowship with one another. And the blood of Jesus cleanses us from all sin. మనం అన్యోన్య సహవాసం గలవారమైను అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. Now, how in the world
are you having fellowship with God if there's still sin in your life? నీ జీవితంలో ఇంకా పాపం ఉంటే నువ్వు దేవునితో ఎలా సహవాసం కలిగి ఉంటావు? And yet it says there, the blood of Jesus will cleanse you only when you walk in the light. కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే నువ్వు వెలుగులో నడిస్తే మాత్రమే యేసు ప్రభు యొక్క రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది. One of the most misquoted verses in scripture is, the blood of Jesus will cleanse you from all sin. No, it does not. చాలా మంది తప్పుగా చెప్పే వచనం ఏంటంటే యేసు రక్తం ప్రతి పాపం కడుగుతుంది. కాదు. If we walk in the light as God is in the light, then and then only does the blood of Jesus cleanse us from all sin. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినట్లు అప్పుడు మాత్రమే ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడుగుతుంది. This is one of the most misquoted verses in scripture. The blood of Jesus will cleanse you from all sin. లేఖనాల్లో ఎంతో తప్పుగా ఎత్తి చూపించే వచనం ఇది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడుగుతుంది. You see, Christians have a habit of getting rid of the condition and trying to claim the promise. క్రైస్తవులకి ఎలాంటి చెడ్డ అలవాటు ఉంటుందంటే ఆ షరతుల్ని తీసివేసి ఆ వాగ్దానాలను పట్టుకుంటారు. And that's why it never works in their life. అందుకే వాళ్ళ జీవితంలో ఈ పని చేయవు. There is a condition to a promise. వాగ్దానానికి షరతు ఉంటుంది. When does the blood of Jesus cleanse you? When you walk in the light. యేసు రక్తము ఎప్పుడు నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది? నీవు వెలుగులో నడిచేదాన్ని బట్టి. So if I'm walking in the light, that means I've confessed all known sin. నేను వెలుగులో నడుస్తున్నాను అంటే నాకు తెలిసిన ప్రతి పాపాన్ని నేను ఒప్పుకున్నాను. That means my conscience is absolutely clear. అంటే నా మనస్సాక్షి అంతా నిర్మలంగా ఉంది. Then what does the blood of Jesus have to cleanse me from? మరి యేసు రక్తం దేని నుండి కడగాలి నన్ను? Unconscious sin, which is still there in my life, నా జీవితంలో ఇంకా నాకు తెలియబడని పాపము, which can prevent me from coming before a holy God. పరిశుద్ధమైన దేవుని దగ్గరికి రాకుండా అది నన్ను ఆపేస్తుంది. So what he's saying there is, if you have kept your conscience clear, that means you walk in the light, completely in the light as God has given you light. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నా అంటే నీ మనస్సాక్షి నువ్వు నిర్మలంగా ఉంచే కొలది, అంటే దేవుడు నీకు ఇచ్చిన వెలుగు ప్రకారం ఆయన దగ్గర అన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే, then the Lord will take care of that unconscious sin in your life by cleansing it in the blood, because otherwise you can't stand before him. అప్పుడు నీకు తెలియబడని పాపాన్ని కూడా దేవుడు తన రక్తం ద్వారా నిన్ను కడుగుతాడు. లేనట్లయితే దేవుని ఎదుట నువ్వు నిలబడలేవు. So 1 John 1:7 is not talking about your conscious sin being cleansed. That is 1 John 1:9, which we confess. మొదటి యోహాను 1:7 నీకు తెలియబడిన పాపం నుండి పవిత్రపరచడం గురించి చెప్పడం లేదు. అది మొదటి యోహాను 1:9. 1 John 1:7 is, having confessed it, you come to the light with a clear conscience. The blood of Jesus cleanses you from all sin. మొదటి యోహాను 1:7 ఏంటంటే నీ పాపాలన్నీ ఒప్పుకొని కడగబడి నువ్వు వెలుగులో నడుచున్న ప్రకారము సమస్త పాపం నుండి ఆయన మిమ్మల్ని కడుగుతాడు. And that refers to all that unconscious sin in our life. That's why we can come with boldness. అదేం సూచిస్తుందంటే మన జీవితంలో తెలియబడిన పాపం గురించి కూడా అది సూచిస్తుంది. కాబట్టి మనం ఎంతో ధైర్యంతో ప్రభు దగ్గరికి వస్తాం. That because there are, almost 90% of our life where we are not like Christ. We don't even know. మన జీవితంలో 90% జీవితాన్ని మనం చూసినట్లయితే మనం క్రీస్తు స్వరూపంలో ఉండడం అది మనకు తెలియదు కూడా. And the Lord says, if you are honest about the area which you know, I will take care of the areas which you don't know. ప్రభు ఏం చెప్తున్నా నీకు తెలిసిన భాగంలో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే నీకు తెలియని భాగం నేను చూసుకుంటాను. So please remember that. Now the reason I say all this is because దయచేసి దీన్ని గుర్తుంచుకోండి. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే I want to take away from Satan's power over your life by taking away the boldness. మీ జీవితంలో సాతాను యొక్క శక్తిని నేను తీసేయాలనుకుంటున్నాను. మీ ధైర్యాన్ని దోచుకుంటున్నాడు సైతాన్. I'll tell you, because in my own life I lived without boldness to come before God. దేవుని దగ్గరికి రావటానికి కూడా నేను ధైర్యం లేకుండా నా జీవితంలో కొన్నాళ్ళు నేను జీవించాను. I was hesitant to come before God. Oh, I didn't read the Bible this morning, so I can't come before God. That's not the condition. నేను దేవుని దగ్గరికి రావడానికి కూడా అనేక సార్లు సంశయిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే నేను బైబిల్ చదవలేదు కాబట్టి నేను దేవుని దగ్గరికి రాలేకపోయేవాడిని. కానీ దేవుని యొక్క షరతు అది కాదు. The condition is not that you read the Bible in the morning. The condition is you have a clear conscience. దేవుని దగ్గర రావడానికి షరతు ఏంటంటే నువ్వు ఉదయం బైబిల్ చదివావా లేదా అన్నది కాదు, నీ మనస్సాక్షి నిర్దోషంగా ఉందా లేదా. You can read the Bible in the morning and without a clear conscience you cannot come before God. నీకు నిర్మలమైన మనస్సాక్షి లేకుండా బైబిల్ చదివినా కానీ అంత మాత్రాన్ని నీవు దేవుని సన్నిధిలోకి రాలేవు. For 1400 years people didn't have a Bible. How could they read it in the morning? 1400 సంవత్సరాల క్రితం ప్రజలకు అసలు బైబిలే లేదు. వాళ్ళు ఉదయం బైబిల్ ఎలా చదువుతారు? Printed Bibles came only 500-600 years ago. ప్రింటెడ్ బైబిల్స్ వచ్చింది కేవలం 500-600 సంవత్సరాల క్రితమే. The main condition is clear conscience. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన షరతు ఏంటంటే నిర్దోషమైన మనస్సాక్షి. More than anything else. మరి దేనికంటే కూడా ఎక్కువగా. You begin your day with a clear conscience. Live your whole day with a clear conscience. ప్రతిరోజు ఉదయమున నిర్దోషమైన మనస్సాక్షితో మీరు ప్రారంభించండి.
ఆ రోజంతా కూడా నిర్దోషమైన మనస్సాక్షితో మీరు జీవించండి. and end your day with a clear conscience. నిర్దోషమైన మనస్సాక్షితో ఆ రోజును ముగించండి. That is how we live in the presence of God all the time. ఆ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ మనం జీవించవచ్చు. Because then I have boldness that not only the conscious sin which I have confessed, అప్పుడు నాకు ధైర్యం కలుగుతుంది. నాకు తెలిసిన పాపాన్ని నేను ఒప్పుకోవటం మాత్రమే కాదు, but the unconscious sin which I don't even know is cleansed in the blood of Christ, and I come with boldness before God. నాకు తెలియబడని పాపం కూడా క్రీస్తు రక్తంతో కడగబడి నేను ధైర్యంతో ప్రభు యొక్క సన్నిధికి వస్తాను. Now that doesn't mean that I'm holy, అంటే దీని అర్థం నేను పరిశుద్ధుడని కాదు. because as I walk in the light, it's not standing still in the light, it's walking. నేను వెలుగులో నడుచుచున్న ప్రకారం వెలుగులో నిలబట్టం కాదు, నడుస్తుంటాం, అంటే ముందుకు వెళ్తూ ఉంటాం. And every step I walk in the light, I get more and more light on myself. నేను వెలుగులో నడిచే కొలది, ప్రతి అడుగు వేసే కొలది నా మీద నాకు ఎక్కువ వెలుగు కలుగుతూ ఉంటుంది. On the areas of my life which I don't know. If I think of my flesh as a big black circle, నా జీవితంలో నాకు తెలియని విషయాలు, నా శరీరం అనేది ఒక నల్లని వృత్తము, పెద్ద వృత్తం అనుకున్నట్లయితే, and I come into the light, a little bit gets cleansed, but there's a whole lot black in my unconscious area. But as I walk in that light, కానీ నేను వెలుగులోకి వచ్చినప్పుడు కొంచెం మాత్రమే అది తీసేయబడుతుంది, ఇంకా ఎంతో నల్లని వృత్తంలో ఉంటుంది. that black area gets reduced. The life of Christ comes in, and ఆ నల్లని ఏరియా తగ్గుతూ ఉంటుంది. యేసు ప్రభు యొక్క జీవం నాలోనికి వస్తూ ఉంటుంది. the circle becomes more and more white, to use an illustration, ఆ వృత్తం అనేది ఇంకా తెల్లగా అవుతుంది, ఒక సాదృశ్య రూపంగా చెప్పాలంటే. till one day I will become completely like Christ. He who has this hope purifies himself as he is pure. ఒకనొక రోజు నేను సంపూర్ణంగా క్రీస్తు వలె మార్చబడతాను. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు తను తాను పవిత్రపరచుకోవాలి. This is the difference between justification and sanctification. నీతిమంతునిగా తీర్చబడటానికి పరిశుద్ధపరచబడటం గురించి ఉన్న వ్యత్యాసం ఇది. May God help us to remember that. It's one of the great blessings of the new covenant, to have boldness when we come before God. ఇది మనం గుర్తుంచుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. క్రొత్త నిబంధనలోని ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ధైర్యంతో దేవుని సన్నిధిలోనికి రావటం. Amen. ఆమేన్.